పోయింది, అంతా మునిగిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ విజిటింగ్ కార్డులో ఫోన్ నెంబర్లో అన్ని దగ్గర అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళంతా అడ్రస్ లేని వాళ్ళే. కారు వ్యాను సర్వం పోయింది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. తెలుసా? తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదు? మాట్లాడితే నేను బీకామ్ అన్నట్టు నాకు అంతా తెలుసని గొప్పలు చెప్పుకునేవారుగా. అనుభవించండి. ఆశ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మీరేం చేస్తారో నాకు అనవసరం. నేను ఈ ఊళ్ళోనే ఉండను. ఎందుకని? మా మామయ్య నన్ను తీసుకోవడానికి వచ్చాడు. నాకు పెళ్లి కూడా నిశ్చయమైంది. నిజమా? అవును. నాకు రావాల్సిన జీతం ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఆశ, ఇంత మోసం చేస్తావా? ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నావే. మిమ్మల్ని ఏం చూసి పెళ్లి చేసుకోమన్నారు? మీలాంటి పాపని కట్టుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఆశ, నీకు ప్రేమ కన్నా డబ్బే ప్రధానమా? అవును. ఆశ, నాకు రావాల్సిన డబ్బు మీ సూట్లు అమ్మైనా సరే ఇవ్వండి. రేపు వస్తాను. ఆశ, 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 ఆశ. అన్నయ్య, సలనూనె కంపెనీ కాస్త చేతితమరు భాగవతమైందా? ఆశ నిరాశగా మారిందా? రై, ఎగతాళి చేయకరా. ఈవేళ నా బిజినెస్ దివాళా తీసింది. నువ్వు ఈవేళ దివాళా తీసావు, నేను 3 రోజుల క్రితమే నెత్తిన కొంగేసుకున్నా. నీ డబ్బు కూడా అయిపోయిందా? ఉంటే నీ దాకా వస్తానా? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఊళ్ళో తలెత్తుకు తిరగలేమే. ఆగండి బాబాయ్, మా ఇంటి దగ్గర మమ్మల్ని ఆపుతున్నావు. ఈ ఇల్లు మీది కాదు, మా యజమాని ఎప్పుడో కొనిచ్చారు. ఎవరు మీ యజమాని? ఎవరైతే మీకు ఎందుకు? బయటికి వెళ్ళండి. పదన్నయ్య, ఈ రుణం కూడా తీరిపోయింది. మీరు దేవుడాంటి వారు సార్. ఎవరు మీరు? నేను రాను సార్, నేను చంద్రాన్ని. మమ్మల్ని అప్పుడే మర్చిపోయారు సార్. షావుకారు సుబ్బయ్య గారి కొడుకును. ఓహో, సుబ్బయ్య గారి అబ్బాయిలా మీరు? మీరెవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చారనుకున్నాను. మీరు సహాయం చేయకపోతే చిన్నగా మేము అక్కడికే వెళ్లాల్సి వస్తుంది సార్. ఏం సహాయం కావాలి? ధన సహాయం. డబ్బు. డబ్బా? ఎస్ సార్. మాలాంటి 10 కంపెనీలకు హెడ్ ఆఫీస్ పెట్టి నడపగలిగిన పెద్ద మనిషికి డబ్బు కావాలా? ఆ రోజులు పోయాయి సార్. అయ్యా గోపాలం గారు, నీకు ఇంకా విశ్వాసం పోలేదు. ఎరా, ఇదెంత? 5 రూపాయల కట్ట. ఇది 10 రూపాయల కట్ట. 10 రూపాయల కట్ట నాకు, 5 రూపాయల కట్ట వీడికి. ఇదెంత? మాకు ఇంకా చెప్పాలి రాలేదు సార్. దట్ ఈస్ ఓన్లీ 1 రూపీ. డబ్బు విషయంలో మీకు ఎప్పుడు కళ్ళు మూసుకుపోయింది? లేదులేండి, మా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాం. అవును సార్. వెరీ గుడ్, సంతోషం. అయితే మీకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. దేవుడు లాంటి తండ్రి నిర్లక్ష్యం చేసిన మీ ముఖం కూడా చూడను. రండి బయటికి, వెళ్ళండి. ఇదిగో గోపాలం, మా ఇంట్లో సద్దెనుందన్న విశ్వాసానికేనా ఆ రూపాయి చూడ అవుతాను. ఇంగ్లీష్లో చెప్తున్నావా? ఐ సే డబ్బు మదవరా, జోబులో పెట్టుకో. హనుమంతు, ఆగండ్రా. ఎవడ్రా వీడు? నన్ను ఒరే అంటాడు. ఎవడో బికారావుడ్రా. నేనురా చంద్రన్, మర్చిపోయారా? ఓహో నువ్వా? ఏమిటి కథ? చాలా కష్టాల్లో ఉన్నాను. ఒరే 100 రూపాయలు అప్పిరా. 100? నూరాల్సిందే. ఒరే నీకోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానురా? ఖర్చు పెట్టింది నా కోసం కాదు, నీ గొప్పతనం చాటుకోవడానికి తగలెట్టావు. ఎవరితో ఆడపిల్ల రాగానే స్నేహితులందరినీ వదిలిపెట్టావు.
చూసావన్నయ్య ఎంత అన్నం పారేశారు? ఎందుకో ఈగ పడిందట. ఈగ పడితే మాత్రం ఇంత అన్నం పారేస్తారా? ఈగనే తీసి పారేస్తే పోలా? మన కంచం మీద ఈగ దయ చేసిందని, దోమ దూరిందని తింటున్నాం ఎన్నిసార్లు విడిచిపెట్టిపోలే. అన్నయ్య ఎంతకాలం తిండి తింటామరా? ఏం చేస్తాం? ప్రాణాలు నిలుపుకోవాలంటే ఏది పడితే తినాలి, ఏ పనైనా చేయాలి. నాకేం పని చేతనవుతుంది చెప్పు? చదువుకున్నావుగా, బీకామ్ ఆనర్స్. డిగ్రీ అయితే వచ్చింది కానీ చదువు అవ్వలేదే. నాకు వచ్చింది కారు డ్రైవింగ్ ఒక్కటే. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి ఈ డిగ్రీ అన్నమాట సంపాదించింది. సిగ్గుపడి ఏం లాభం? ముందు కొట్టి తర్వాత నేను ఉద్యోగం తీసుపడి. నేను సోమయ్య నేను. ఇప్పుడు నన్ను నువ్వే ఆదుకోవాలి. ఇక్కడ కూడా దాపలించావా? నీ బాడీ వదులుకున్న తర్వాత నా వ్యాపారం ఎంత వృద్ధి మళ్ళీ నీకు అప్పెట్టానా? నా పని దివాడే. అదే అప్పు కోసం రాలేదు సోమయ్య. ఏదైనా పని ఇప్పించు, నీ ఇష్టం, ఏ పనైనా సరే. ఎంత మాట సుబ్బయ్య గారు అబ్బాయి, నువ్వు నా దగ్గర పని చేయటమా? వద్దు బాబు వద్దు. సోమయ్య సచిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? ఆస్తితో పాటు అహంకారము పోయింది. నువ్వేం పని చెప్పినా చేస్తాను. ఏం పని చేస్తావబ్బా? మరి చూడే నమ్ముకొస్తాను. అలాగే అలాగే సార్, ట్రిప్ అయిపోయింది. ఇదిగో డబ్బు. బండి తీసుకెళ్ళి చెట్లో పెట్టేయి. నువ్వు ట్యాక్సీలు కూడా పెట్టావా? ఏదో బ్యాంకులో డబ్బు మురుగుతుందని ఈ వ్యాపారం కూడా పెట్టానులే. అదృష్టవంతుడు సవయ్య. మా అన్నయ్యకు డ్రైవింగ్ తప్ప వేరే పని చేత కాదు. నువ్వు ఒక ట్యాక్సీ ఇప్పిస్తే డ్రైవర్ గా బతుకుతాడు. డ్రైవర్ గానా? నీకు దండం పెడతాను, మా బాబుగా ఆలోచించొచ్చు. సరే రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని. అలాగే అలాగే. చూడా చూడా ఎక్సలెంట్. మనం వేసిన ప్లాన్ పూర్తయింది. అయినా మన ఊరికెళ్ళేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనుమానం రాకూడదు. ఇప్పటి వరకు రాలేదు కదా, ఎందుకంత భయం? అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అలాగే రా. ఇంత మోసం చేస్తావా? ట్యాక్సీలకు గీక్సీలకు పావయ్యా. పోలీసు రిపోర్ట్ చేయమన్నావా? పోలీసా? నువ్వా? డబుల్ బాజీ. నా హెయిర్ ఆయిల్ కంపెనీకి గడ్డి గాజులో సప్లై చేస్తానని 5,000 అడ్వాన్స్ కట్టి సైపు లేకుండా పోయావు. కక్కున 5,000. ఓ అబ్బాయి, పెద్ద కంపెనీ పెట్టిన మోకం. నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లితేగా. మొదటి రోజునే బ్యాంకీలో డబ్బు లేదు. ఇంకా నయం, నీ చెక్కు చూసి నమ్మి సరుకు సప్లై చేయలే. బ్యాంకులో ఏమన్నా సొమ్ము కైంకర్యం చేసావా? ఊరికే పోనేవారు. త్వరగా వచ్చేస్తాను. కల్పన కల్పన, కాఫీ పెట్టి తీసుకురా, కస్టమర్ వచ్చారు. ఇక్కడ కూడా వచ్చావా? తీసుకున్నావు. ఈ బూట్ ఎక్కడ ఉంటుంది? అదంతా ఒక్కసరే, తర్వాత చెప్తాను. కూర్చో, మళ్ళీ వేస్తాను. ఏం అక్కర్లేదు. ఇది కొన్నంత వరకు నేను బొమ్మ గీయించుకోండి. ఈ దరిద్రపు గుట్టు మొహం నా బొమ్మ చూపుతుందా? ఎవరే దరిద్రపు గుట్టు మొహం? ఈ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? మా అన్నయ్యని వల్ల వేసుకుంది చాలక ఈయన వెంట కూడా పడ్డావా? ఇలాంటి నీతుల బొమ్మలు వేసి బ్రతకడం కన్నా చెమట వచ్చి పని చేసుకోవడమే నేను. బొమ్మను ఈయన అక్కర్లేదు, ఈమె డబ్బు అక్కర్లేదు. నువ్వేదివే నన్ను ఆజ్ఞాపించడానికి? నువ్వు ఆ గిరితో పైటెక్కలాడని నాకు తెలియదు అనుకున్నావా? మర్యాదగా మాట్లాడు. లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? ఏం చేస్తానా? నువ్వు చేసేది ఆనంద్. నన్ను చూడాలనుకుంటే, నా బొమ్మ గీయాలనుకుంటే సీతానగరం నుండి మా మావయ్య వర్క్షాప్ రా, అక్కడ ఉంటారు. ఎంత పని చేసావు కదా? ఆశ కోపం వచ్చింది. ముందు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి. ఆనంద్ ఆగాను. వచ్చావు బ్రదర్, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ అబ్బాయిని అమ్మాయిని ఎక్కడ దింపావు? కొత్తపేట చివర ట్యాంక్ దగ్గర గుడిసె. అక్కడ ఎందుకు? వాళ్ళతో కొంచెం పని ఉందిలే.